నువ్వెవరమ్మా? ఇక్కడున్న మగాళ్ళకి పనంటూ ఏమీ లేదు. వాళ్ళెవరినైనా ఇబ్బంది పెట్టకుండా ఉంటే వాళ్ళకసలు నిద్రే పట్టదు. ఈ పనికి మాలిన వాళ్ళ వల్ల నీ మనశ్శాంతే పోయింది కదా. రా, నీ పేరేంటి? పాపం భయపడిపోయినట్టున్నావు. అన్నా, మొహమ్మద్ అన్నా, మాకు తినడానికి ఏదైనా ఇవ్వరా? ఇప్పుడు దీన్ని కూడా నీతో పాటు కలుపుకున్నావా? అందరూ కలిసి ఈ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం చూసి నేనే ఇక్కడికి తీసుకొచ్చాను. కూడా చాలా మంచిదమ్మా. తనకో తోడు దొరికింది, మనకో తోడు దొరికినట్టే. వీళ్ళకి తినడానికి ఏదో రెడీ చేయి. ఏ మొహమ్మద్, బాగా ఆకలిస్తోంది, తిందామని వచ్చాను. రే, ఇన్స్పెక్టర్ గారు తినడానికి ఏదో ఒకటి తీసుకొచ్చావు. తినడానికి ఏదో ఒకటి పెట్టు అంటే బయట తిరుగుతున్న కుక్కల్ని పిల్లల్ని పట్టుకుని రానక్కర్లేదు. మంచి వేడిగా ఉండే ఇడ్లీలు పట్రా. అయ్యో సార్, మీరు చాలా చాలా గొప్పోళ్ళు. మీకు మేము మంచి తిండే పెడతాం. మీ ఓనర్ నీకు నేర్పించింది నువ్వు అలాగే అప్పగిస్తున్నావు. తప్పేముందులే, అసిస్టెంట్వి కదా. ఓనర్ని బట్టి పనోడు. అయ్యో సార్, ఏంటి మీరనేది? ఎప్పుడొచ్చినా సార్కి మంచి తిండే పెడతాం. చూడండి సార్, తనకంటూ ఇక్కడ ఎవరూ లేరు. పాప అమాయకురాల్లాగా అనిపించి తను తినడానికి ఇక్కడ తీసుకొచ్చాను, అంతే సార్. చూడు, ఇలా అడ్డమైన వాళ్ళకి తిండి పెడుతూ ఉంటే రేపు నువ్వు తినడానికి ఏమీ ఉండదు. ఈ విదేశీయురాలు ఎవరు మహమ్మద్? విదేశీయుల దగ్గర పాస్పోర్ట్ని చెక్ చేసే అధికారం పోలీసులకు ఉంది కదా. మా సార్ మొహానే ఎంగిల్ చేయి విసురుతావా? పర్వాలేదు పర్వాలేదు, పాపం ఏమీ తెలీదు. నేనింతకు ముందు ఒక చోట పనిచేశాను కదా. ఆయన అప్పుడు ఏఎస్ఐగా ఉండేవాడు. ఊరందర్నీ అదరగొట్టి పారేసేవాడు. కానీ అతను మంచివాడేమీ కాదు. నేను కూడా విన్నానులే. ఓ, ఎక్కడి నుంచి వాసన పసిగట్టొస్తున్నారు? నేను వాసుని వెతుక్కుంటూ వచ్చాను. గట్టిగా పిలిస్తే వాడు పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడుగా. సార్, మీరు లోపలికి రండి. ఇదిగోండి, పర్వాలేదు, వచ్చినందుకు ఏదో ఒకటి తినాలండి. రండి. అవును, నువ్వు గిన్నెలన్నీ కడిగి పెట్టేశావా? సరే, కొన్ని కట్టెలున్నాయి, వాటిని బాగా నరికి పెట్టు, సరేనా? అప్పుడే మనం పొద్దున్నే పొయ్యి వెలిగించగలం. సరే పద. అరే, ఇది ఇంకెక్కడి నుంచి పోలేదా? ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ పెద్ద పని కల్పించేలా ఉందే. దీనికి ఊరు బాగా నచ్చినట్టుగా ఉంది రోయ్. తిను. ఎవరేం చెప్పరు, మిగిలిపోయింది.
తిను. నువ్వెక్కడి నుంచి వస్తున్నావు? మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఎందుకు ఇక్కడికి వచ్చావు? తిన్న తర్వాత ఆ ప్లేట్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టు. కోపం రాదా? ఏం అడిగినా సమాధానం చెప్పదా? ఆ కుర్రాడు ఏం చేస్తున్నాడో చూసావా? వాడి పని మాత్రం చేయొచ్చుగా. సరే వెళ్దాంలే, తర్వాత చూసుకుందాం. పట్టపగలు ఏంటలా నిద్రపోతున్నారు బాసు? నేను లేచి కూర్చున్నాను అని చెప్పేవాడు ఏమీ తెలియనివాడు. నేను నిద్రపోయాను అని చెప్పేవాడు అన్నీ తెలిసినవాడు. నేనిక్కడికి రావడం మీరు గమనించలేదు. ఇప్పుడు ఇది రాత్రా పగలా? రాత్రే, చూస్తే తెలుస్తుంది అలాగా? కదా. హలో, మీతో ఒక విషయం. హలో, అయ్యి దారి కడ్డంగా ఎవర్రా ముళ్ళ కంచి వేసింది? ఏదైనా అర్జెంటు పని మీద వెళ్తుంటేనే ఇలాంటి అడ్డంకులు ఎదురవుతాయి. వెళ్ళిపోయిందే. నా దగ్గరికి రావే. ఎందుకే మొండికేస్తావు? నా మాట విను, మరవకు. ఈ ఊళ్ళో ఉండే ఆడపిల్లల మానమర్యాదలతో బతకనివ్వవా? నిన్ను చంపేస్తాను రా. వెళ్ళి అలవయ్య అక్కడి నుంచి. వెళ్ళు. ముక్క ముక్కలుగా నరికేస్తాను మొసలోడా. నన్ను ఎదిరించే దమ్ము ఎవరికైనా ఉంటే ముందుకు రండి రా. తప్పుకోండి, తప్పుకోండి. అయ్యో, మా నాన్నకేమైంది? సంతోష్ అక్రమాన్ని అడ్డుకోవడానికి వచ్చిన ఇతన్ని నెట్టేసి వెళ్ళిపోయాడు. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? గొడవలకి వెళ్ళొద్దంటే ఎందుకు వెళ్తున్నారు? నా మాట వినండి.
మనం గౌరవంగా బతికే ఈ చోట్ల కూడా పక్కవాడి చేత తన్నులు తిన్నారు కదా, ఇది చాలా. మీరందరూ ఏంటి చూస్తూ నుంచున్నారా? వాడి గురించి బాగా తెలుసుగా. ప్రాణం మీద ఆశ లేనివాడు ఎవడైనా ఉంటాడా? రండి నాన్న వెళ్దాం. వెళ్దాం. జాగ్రత్త. అదండి. కూర్చో. అయ్యా, నేనన్నా నిన్ను తప్పుగా అనుకోకు. ఇంకెప్పుడు నువ్వు మార్కెట్ వైపు రావద్దు. ఆ మార్కెట్ ఇప్పుడు మీ కాలంలో ఉన్న మార్కెట్ లాగా లేదు, అర్థమైందా? తప్పులు జరుగుతున్నాయి, అన్ని పెద్ద పెద్ద తప్పులు జరుగుతున్నాయి. వాళ్ళు మనుషులా రాక్షసులా? వయసైన అతని ఇలా కొడతారా? ఇలా చూడక కాలం పూర్తిగా మారిపోయింది. 4 డబ్బులు ఉన్నాడే మార్కెట్ని ఏలాలనుకుంటున్నాడు. అక్కడ ఇంటి పెద్ద ఎవరిని ఎదిరించలేడు. అయ్యా, నేను వెళ్ళొస్తాను. ఆగు కుమారు, కాఫీ తాగిల్లు. ఇప్పుడు వద్దులే, ఇంకోసారి వస్తాను. నేను వెళ్ళి కాస్త భోజనం తీసుకురానా? ఒక పిల్లి తినే అంతే కదా మీరు తింటున్నారు. నేను వేడిగా ఏదైనా వంట చేసి తెస్తాను. మార్కెట్కి వెళ్ళి రోడ్లో పడే వాళ్ళతో గొడవ పడకండి. ఎక్కడా దొంగ చిచ్చినాడు? తన వయసులో ఉండే వాళ్ళతోనే గొడవ పడాలి. అది వదిలేసి వయసైన వాళ్ళతో కాదు. అది మగతనం కాదు, ఆడంకి. నోరు మోసుకుని పా. తెలుసు, దీంట్లో నన్ను కూడా కొడతారు. మమ్మల్ని తిట్టినా కొట్టినా కూడా అడగడానికి కూడా ఒక మనిషే లేడు. కానీ మీరు ఒకటి మర్చిపోకండి, ఇవాళ ఎవడైనా ఒక తప్పు చేశాడంటే అదే తప్పు వాడికి రేపు జరుగుతుంది. నిన్ను చంపడానికి ఒకడు వస్తాడ్రా, నువ్వు అస్సలు బాగుపడవు. నిజమాని తన గురించి పట్టించుకోకండి, పిచ్చిదే. అన్నట్టు మన సంతోష్ ఎక్కడికి వెళ్ళాడు? బాడుగాడు లేకుండా చిన్నవాడిని చూడడం కుదరదుగా. నాకు బాడీగార్డ్. ఆ అమ్మాయి అదే కోత కూసెళ్ళింది. ఈ మార్కెట్లో అందరూ అలాగే అనుకుంటున్నారా? అవును, వాడున్నాడన్న ధైర్యంతోనే ఊరంతా తిరుగుతున్నారని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. నోర్మీరా, ఇప్పుడు నేనేంటో మీకు చూపించాలా? ఇక్కడ ధైర్యం ఉన్నవాడు ఎవడన్నా ఉంటే తీసుకురా, వాడో నేనో తేల్చుకుంటా. సర్లే, ఊరుకోండే. లేదు, ఈ మార్కెట్లో నేనేంటో చూపించాలి, ఇప్పుడే, ఈ నిమిషమే. ఏంది ఇక్కడ ఎంతమంది జనాలు ఉన్నారు? ఏమోరా, మన చిన్న యజమాని అక్కడేదో చేస్తున్నట్టు. ధనబలం ఉంది, మనుషులు ఉన్నారు. అందుకేనేమో అతను చేసే అన్యాయానికి అద్దె లేకుండా పోతోంది. ఈ ఊరు నాయనేగా వెళ్తున్నాడు. ఇదెంత చూడాల్సిన మన తలరాత. పద చూద్దాం. నా బలం మీద ఇక్కడ ఎవరికైనా అనుమానం ఉందారా? యజమాని చెత్త కొట్టేశారు. ఇప్పుడు తెలిసిందా ఆయన బలమేంటో? కొద్ది తప్పుకోండి. చిన్న యజమానికి జై! చిన్న యజమానికి దమ్ముంటే ముందుకు రండి రా.